శ్రీ ఆదిశంకరుల ఏకశ్లోకి ఆత్మజ్ఞాన రహస్యం. ఓం నమో వెంకటేశాయ. మనకి ఏదైనా వస్తువు కనిపించాలన్నా, ఏ విషయం తెలియాలన్నా వెలుగు ఉండాలి. పగలైతే సూర్యుడు, రాత్రైతే దీపం. కాని ఈ సూర్యుణ్ణి, ఈ దీపాన్ని చూసే వెలుగు ఏది? ఒకవేళ కళ్ళు మూసుకుంటే మనకి దారి చూపే ఆ అసలు వెలుగు ఎక్కడుంది? జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులవారు కేవలం ఒక్క శ్లోకంలో మొత్తం వేదాంత సారాన్ని, మనలోని ఆ పరమజ్యోతి గురించి అత్యంత సులభంగా వివరించారు. అదే ఏకశ్లోకి. ఈరోజు మన వీడియోలో ఈ శ్లోకం వెనుక ఉన్న ఆ లోతైన మర్మాన్ని అర్థం చేసుకుందాం. ఈ శ్లోకం ఒక గురువుగారికి శిష్యుడికి మధ్య జరిగిన సంభాషణలా ఉంటుంది. గురువుగారు ప్రశ్నిస్తుంటే శిష్యుడు సమాధానం చెబుతూ తనలోని దైవత్వాన్ని ఎలా గుర్తించాడో చూద్దాం. కిం జ్యోతిస్తవ భానుమా నహనిమే రాత్రౌ ప్రదీపాదికం స్యాదేవం రవిదీపదర్శనవిధౌ కిం జ్యోతిరాఖ్యాహిమే చక్షుస్తస్య నిమీలనాదిసమయే కిం ధీర్ధియో దర్శనే కిం తత్రాహమతో భవాన్ పరమకం జ్యోతిస్తదస్మి ప్రభు. గురువుగారిలా ప్రశ్నిస్తున్నారు, నాయనా, నీకు ప్రకాశాన్నిచ్చే జ్యోతి ఏది? శిష్యుడు, స్వామీ, పగలు సూర్యుడు, రాత్రిపూట దీపాలు, నక్షత్రాలు నాకు వెలుగునిస్తాయి. గురువు, సరే, మరా సూర్యుడిని, దీపాన్ని కూడా చూసే జ్యోతి, వెలుగు ఏది? శిష్యుడు, నా కన్ను స్వామీ, కన్నుంటేనే కదా నాకు బయట వెలుగు తెలిసేది. గురువు, ఒకవేళ కళ్ళు మూసుకుంటే అప్పుడు నీకు విషయాలను చూపించే వెలుగు ఏది? శిష్యుడు, నా బుద్ధి స్వామీ, కళ్ళు మూసుకున్నా నా బుద్ధిలో కలిగే జ్ఞానం వల్ల విషయాలు తెలుస్తాయి. గురువు, మరా బుద్ధిని కూడా గమనించేది, ప్రకాశింపచేసేది ఎవరు? కాసేపు ఆలోచించి, అక్కడ ఉన్నది నేను స్వామీ. గురువు, అవును, ఆ పరమజ్యోతివి నువ్వే. శిష్యుడు, అవును ప్రభో, ఆ పరమాత్మ స్వరూపాన్ని నేనే, తదస్మి ప్రభో. ఇది వినడానికి చిన్న ప్రశ్నల్లా ఉన్నా ఇందులో ఒక గొప్ప సైన్సుంది. దీన్ని మనం ఉదాహరణలతో అర్థం చేసుకుందాం. మనం ఒక చీకటి గదిలో ఉన్నాం. అక్కడ ఒక వస్తువు చూడాలంటే టార్చ్ లైట్ కావాలి. ఇది అందరికీ తెలిసిన సత్యం. కాని టార్చ్ లైట్ వెలుగు ఉన్నా ఆ వ్యక్తికి కంటిచూపు లేకపోతే ఆ వెలుగు వృధా. అంటే టార్చ్ లైట్ కంటే గొప్ప వెలుగు మన కన్ను. కళ్ళూ బాగున్నాయి, వెలుగూ ఉంది. కాని మన మనస్సు ఎక్కడో వేరే ఆలోచనల్లో ఉందనుకోండి, మన ముందున్న వస్తువు మనకు కనిపించుదు. అంటే కంటికి కూడా వెలుగునిచ్చేది మన మనస్సు లేదా బుద్ధి. అసలైన మర్మం ఇక్కడే ఉంది. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు బయట వెలుగు ఉండదు, కళ్ళు పనిచేయవు, అసలు బుద్ధిలో ఆలోచనలు కూడా ఉండవు. కాని నిద్ర లేచాక మనమేమంటాం? నేను హాయిగా నిద్రపోయాను అంటాం. అంటే ఏదీ లేని ఆ నిశ్శబ్దంలో కూడా ఒక వెలుగు మిమ్మల్ని గమనిస్తూనే ఉంది. ఏదీ తెలియని స్థితిని కూడా తెలుసుకుంటున్న ఆ సాక్షి ఎవరైతే ఉన్నారో అదే ఆత్మజ్యోతి, అదే నేను. శ్రీ శంకరాచార్యులవారు ఈ ఒక్క శ్లోకంతో మన దృష్టిని బాహ్య ప్రపంచం నుండి లోపలికి మళ్లించారు. సూర్యుడు అస్తమించినా, దీపం ఆరిపోయినా, కళ్ళు మూసుకుపోయినా వెలుగుతూ ఉండే ఆ నిరంతరి చైతన్యం మనమే. మనం ఆత్మస్వరూపులమని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. మీరు కూడా ఈ ఏకశ్లోకాన్ని మననం చేసుకుంటూ మీ లోపలి పరమజ్యోతిని దర్శిస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిందరికో షేర్ చేసి మన ధర్మ ప్రచారంలో భాగస్వాములవ్వండి. ధన్యవాదాలు. ఓం నమో నారాయణాయ. ప్రేమతో రామ్ ప్రసాద్ ప్రభుజీ.